ఢిల్లీలో తాగునీటికి ఏర్పడిన కటకట కొందరికి కాసుల పంట పండిస్తోంది. హస్తినవాసుల దాహార్తిని సొమ్ము చేసుకునేందుకు ట్యాంకర్ల మాఫియా రెచ్చిపోతోంది. ఢిల్లీలో ఎక్కడ చూసినా నీటి కోసం జనం ఎగబడుతున్న దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. హిమాచల్, హర్యానాల నుంచి విడుదల చేయాల్సిన యమునా నీటిలో తీవ్ర జాప్యం కారణంగానే ఢిల్లీలో నీటి కొరత తీవ్రమైందని అక్కడి ప్రభుత్వం అధికారులు అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర జల సంక్షోభం నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి నీటి సరఫరా తగ్గడంతో ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి దారుణంగా పెరిగింది. యమునా నదీ జలాల సరఫరా విషయంలో ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యే ప్రమాదకర పరిస్థితి దాపురించింది. మండుతున్న ఎండలకు తోడు నీటి కొరతతో ప్రజలు అల్లాడుతుంటే ట్యాంకర్ మాఫియా, రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం వంటి పరిస్థితులు ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్ కాలువ ద్వారా తీరుతోంది. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగ కాల్వల ద్వారా వచ్చే నీటితో ఢిల్లీ నీటి కష్టాలు తీరుతున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓక్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరో 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం మునాక్ ఉప కాలువల ద్వారా 683 క్యూసెక్కులు, ఢిల్లీ చిన్న కాలువల ద్వారా మరో 330 క్యూసెక్కుల నీటిని వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్కు సరఫరా చేయాల్సి ఉంది. మొత్తంగా రోజుకి 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉన్నా హర్యానా ప్రభుత్వం కేవలం 840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. హర్యానా నీటి సరఫరాను తగ్గించడంతో ఉత్తర, పశ్చిమ ఢిల్లీకి నీటిని సరఫరా చేసే వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. రిజర్వాయర్లో సగటు నీటి మట్టం 674.5 అడుగులు కాగా ప్రస్తుతం 669 అడుగులకు పడిపోయింది. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదలవుతోందని ఢిల్లీ జలవనరుల మంత్రి అతిషి ఆరోపించారు. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి ట్యాంకర్లపై జనం ఆధారపడుతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోయింది. ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తోంది. నీటి ఎద్దడి అంశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ షైనీతో మాట్లాడి నీటి సరఫరా పెంచే విషయమై చర్చలు జరుపుతున్నారు. మునాక్ కాలువ, ఇతర కాల్వల నుంచి ట్యాంకర్ మాఫియా నీటి దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు బృందంచే విచారణ చేపట్టాలని బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీకి విజ్ఞప్తి చేసింది. నీటి ఎద్దడికి రాజధానిలా మారుతున్న ఢిల్లీలో చాలా కాలనీల్లో ఎటు చూసినా మహిళలు, చిన్నారులు బిందెలు, బకెట్లు పట్టుకుని పెద్ద పెద్ద క్యూలైన్లలో నిల్చున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.